జరిగింది. ఈ శాంతియుతాన్ని తెలంగాణ మీరు పరిశీలించారా? 1 సెకండ్ కబర్ ప్రసాద్ గారు, అవునన్నా కాదన్నా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ మీద సింపతి వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత కొంత కలిసి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపించట్లేదు. బట్ ఈ మాటల వెనకాల కారణాలను ఎట్లా చూడొచ్చు, అసలు సందర్భం కూడా అనిపించట్లే. రోడ్ల మీదకి వెళ్ళొచ్చు, నిరసన తెలిపొచ్చు, పార్టీ క్యాడర్ ఉంది, పార్టీకి చాలా స్ట్రెంత్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో కూడా స్ట్రాంగ్ ఉంది. కేసీఆర్ ఒక్క సభ పెడితేనే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, సోషల్ మీడియా మొత్తం. ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి బూమరాంగ్ అయ్యేటువంటి మాటలు కదా ఇది, పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు కదా. కబర్ ప్రసాద్ గారు ఇంకో మాట, ఇప్పుడు ఇందాక గౌతమ్ ప్రసాద్ గారు అన్నారు, సరే రకరకాల బొగ్గు స్కామ్లు అన్నారు, లేదంటే ఇంకేదో అన్నారు. ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి బీజేపీని కార్నర్ చేయొచ్చు, లేదంటే కేంద్రాన్ని కార్నర్ చేయొచ్చు, రకరకాల నిరసనలు వ్యక్తం చేయొచ్చు. బట్ ఈ పదాలు ఎంతవరకు సమంజసం? ఇందులో బీజేపీని కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఓకే శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిండ్రు, సరే వారు మామూలుగా అయితే నేను నోరు జారిన పొరపాటు జరిగింది, నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నా అనాలి. కానీ వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకత్వం కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని రెండోది కావాల్సుకునే కేటీఆర్ గారా లేకపోతే వాళ్ళ పార్టీ నాయకత్వమే బాలకృష్ణతో ఇట్లా మాట్లాడిపించిందేమో ప్రజల్ని రెచ్చగొట్టడానికి అనేటువంటి ఒక సందర్భం, ఒక మాట కూడా ఒకటి వస్తాం. తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి కారణంగా చూస్తే మనం ఆ రోజు హరీష్ రావు గారు పెట్రోల్ సీసా పట్టుకొని మీద పోసుకొని అగ్గిపెట్ట దొరకక చచ్చిపోతే ఆత్మాహుతి చేసుకుంటా అనేటువంటి ఒక మాట మాట్లాడడం వల్ల 1200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. మరి ఇవాళ ఆ సంఘటన నుంచి మళ్ళొక్కసారి తెలంగాణను తగలబెట్టడం కోసం బాలకృష్ణ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడా? మిత్రుడు అంటా ఉన్నాడు మిలిటెంట్ అనే మాటకైతే, ఆయన మిలిటెంట్ అని ఊకోలే. అది తలగబెట్టండి, పట్టాలు కోసేయండి, రోడ్ల మీదకి రండి, ఇవన్నీ కూడా రైతుల కోసం చెప్పినటువంటి మాటలు కాదు బ్రదర్. ఆయన ఏం చెప్పిండంటే మనం పిలిస్తే జనం వస్తలేరు, మనం పిలిస్తే రైతులు వస్తలేరు, మన పార్టీ యొక్క పరువు పోతా ఉంది, మన పార్టీ పలుకుబడి తగ్గిపోయింది అని చెప్పి మాట్లాడుతూ అన్నటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం పిలిస్తే 5 రైతులు వస్తారు. నిజంగా రైతులు ఎందుకు వస్తలేరండి రోడ్డు మీదకి? రైతులు వాళ్ళంతకు వాళ్ళే ఏ రాజకీయ ప్రమేయం లేకుండా ఇలా రాస్తారోకలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆ రోడ్డు మీద ధాన్యాన్ని కాలబెడతాం. మరి మీరు పిలిస్తే ఎందుకు వస్తలేరంటే మీ వైపున మీకు సంబంధించినటువంటి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయిన అందుకని వస్తలేరు కావచ్చు. అంత మాత్రానే రైతులు మీ పక్షాన మీరు పిలిపిస్తే రైతులు రాకపోతే రాష్ట్రానికి తగులు పెడతారా? రైలు పట్టాలు కోసేస్తారా? మన సింగరేణి కార్యాలయాన్ని తలగబెడతారా? ఇవేనా మాటలు? ఈ రకమైనటువంటి మాటలు ఎట్లా సమర్థిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ? ఆయన మాట్లాడంగానే నేను ఎక్స్పెక్ట్ చేసిన బీఆర్ఎస్ నుంచి ఒక మాట వస్తుంది, అది సుమన్ నోరు జారిండానో లేకపోతే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదని చెప్తారనుకున్నా. కానీ ఇప్పటిదాకా దాదాపు 24 గంటలు దాటిపోయింది ఆయన మాట్లాడకపోను సుమన్ మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ మాటల్ని సమర్థించుకుంటాడు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అవకాశం కల్పించారు. అంటే దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రజల్లో కోల్పోయినటువంటి పూర్తిగా తన పట్టును కోల్పోయినటువంటి విధానాన్ని మళ్ళీ తెచ్చుకోవడం కోసం ఒక ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు హరీష్ రావు గారు పెట్రోల్ సీసా పట్టుకున్నందుకే 1200 మంది ప్రాణాలు ఇలా ఆత్మ బలిదానాలు జరిగినాయి. మరి ఇలా సుమన్ మాట్లాడితే సుమన్ ఏం సామాన్య కార్యకర్త కాదు, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక విద్యార్థి నాయకుడు. ఇవన్నిటికి పోను ఇంకొక అంశం కూడా నేనేమంటున్నానంటే, దీని వెనుక ఆర్థిక పరమైనటువంటి కోణాన్ని కూడా సుమన్ చెప్పిండు. కాలబెట్టండి, డబ్బులు ఎట్లా రావో చూస్తా అంటే ఇప్పటిదాకా ఆయన ఎదిగింది ఆర్థికమైనటువంటి చర్యల ద్వారానేనా? సుమన్ ఆర్థిక పరిస్థితి ఎంపీ కాకముందేంది, ఎమ్మెల్యే కాకముందేంది, ఉద్యమకారుడు కాకముందేంది, ఇప్పుడు సుమన్ ఆర్థిక పరిస్థితి ఏంది? అంటే సుమన్ ఆర్థిక పరిస్థితికి కాలబెట్టుడు, తగులబెట్టుడు, బ్లాక్మెయిల్ చేసుడు, బెదిరించుడు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారానే ఆయన ఆర్థికంగా బలపడ్డా అనేది కూడా ఒక అనుమానం ఇక్కడ కలుగుతాం. ఏదేమైనప్పటికీ ప్రజలలో మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు అనేక రకాలైనటువంటి చేసి చాలా సంయమనంతో మాట్లాడేటువంటి అవసరం ఉంటుంది. చాలా మార్పులు అనేది ప్రసాద్ గారు, మార్పు అనేది ఒక నాయకుడి దగ్గర వస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. రాజు దగ్గర మార్పు ఉంటే ప్రజల దగ్గర కూడా మార్పు. యథా రాజా తథా ప్రజ అని అంటారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మీ పార్టీ కేటీఆర్ పుట్టుక గురించి బండి సంజయ్ కామెంట్ చేస్తే బండి సంజయ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నాయకులకు గొడవ. బీజేపీ నాయకులు పోయి గంగుల కమలాకర్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేయడం, వాడి కౌశిక్ రెడ్డి కారద్దాలు పగలగొట్టడం. సో ఈ సంస్కృతి ఎడిపోతుంది. ముఖ్యమంత్రి ఏమైనా తక్కువనా అంటే ముఖ్యమంత్రి కూడా ఏం తక్కువ లేరు, ఒక్కరిని కూడా లేకుండా చేస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి మాటలు.
శ్రీకాంత్ గారు, మీరు గతంలో రాజకీయాలలో జరిగినటువంటి అనేక వాదోపవాదాలకి మాటలకి ఇప్పుడు బాలకసుమన్ మాట్లాడినటువంటి మాటలకి చాలా తేడా ఉందండి. వ్యక్తిగతంగా ఏదైనా విమర్శిస్తే వాళ్ళు పోయి రాళ్ళు కొట్టుకోవడమో వీళ్ళు పోయి రాళ్ళు కొట్టుకోవడమో సహజం. దాన్ని పట్టించుకోవడం అది రాజకీయపరమైనటువంటి అంశం. కానీ ఈయన ఇక్కడ ప్రజల్ని కాలబెట్టండి, తగులబెట్టండి, పట్టాలు పోయండి అని చెప్పి రెచ్చగొట్టడం అనేటువంటి మాట సరైనది. నిజంగా ఇందాక మిత్రుడు చెప్పిన విశ్లేషకులు ఈ మాటలు విని ఎవరో పోయి మన పట్టాలు కోసేస్తారు. ఎవరండి బాధ్యత? జైలు పోతే పోయేస్తాం 4 రోజులు అంటే అంత సులువైపోయిందా నీకు జైలు పోయి రావడం అనేది? జైలు పోతే పోయేస్తాం, కేసులు అయితే కానీ తలగబెట్టండి అని చెప్పేటువంటి మాట అయితే రెచ్చగొట్టి నేను రాజకీయాల్లో జైలు పోయేస్తూ మెడల్ వస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. రాజకీయాల్లో జైలు పోయేస్తే ఇంకొకటి శ్రీకాంత్ గారు, రాజకీయాలలో ఈ బూతు భాష వ్యక్తిగతమైనటువంటి పదాలని ఉపయోగించినటువంటి వ్యక్తి కూడా మొట్టమొదటి ఆద్యుడు కేసీఆర్ గారే. సరే ఉద్యమ సమయంలో ఏదో అన్నా సరే దాన్ని కొంత సమర్థించుకునేటువంటి మాట కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ రాజకీయాలలో బూతును ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఆయనకు డాక్టరేట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి కేసీఆర్ గారే. దాని తర్వాత అంతకు మించి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ కదా, అంతకు మించి చేస్తా ఉన్నారు. మిగతా పార్టీలో కూడా జాగ్యం అంటింది చెప్పి నేనేం చెప్పట్లేదు. కాకపోతే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మాట్లాడినైనా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడైనా, బీజేపీ మాట్లాడుతుందైనా వ్యక్తిగతంగా కొన్ని పరుష పదాలు ఉపయోగిస్తున్నారేమో. కానీ ఈ రోజు బాల్కసుమన్ మాట్లాడింది మొత్తం సమాజాన్ని, మొత్తం యువతను పెడదో పట్టించి కాల్చండి కూల్చండి అనేటువంటి మాటలు సరైంది కాదు. గత ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడు కూడా ఒక్క బస్సును కూడా తగలబెట్టమని పిలిపియాలి కేసీఆర్ గారు. ఉద్యమ సమయంలో శాంతియుతంగా రస్తారోకోలు చేయండి, ధర్నాలు చేయండి, లేకపోతే సామూహికంగా వంట వార్పు కార్యక్రమాలు చేయండి అన్నారు. అదే కార్యక్రమంలో రక్తం బొట్టు చిందకుండా తెలంగాణ ప్రజానికం అదే చేసిండ్రు. మిలియన్ మార్చ్ వెనకాల విధ్వంసాలు లేవు, సాగరహారం వెనకాల విధ్వంసాలు లేవు, వంట వార్పు వెనకాల విధ్వంసాలు లేవు. ఎక్కడ అంటే ఇంతమంది ఆందోళన మీద ఒక్క వ్యక్తి మీద దాడి జరగలేదు, ఒక్క షాప్ మీద దాడి జరగలేదు, ఒక వ్యక్తిని కించపరిచినటువంటి సరే మాటలు ఏమన్నా మాట్లాడినామో మీ బిర్యానీ పెండ లెక్క ఉంటది అంటే ఇంకోటి మాటలు మాట్లాడుకున్నామేమో కానీ చేతల దాకా ఎక్కడ పోలేదు. కానీ ఈ రోజు బాల్కసుమన్ చెప్పినటువంటి మాట ఏంటంటే చేతల దాకా పోండి, కాల్ చేయండి, కూల్ చేయండి, పట్టాలను తీసేయండి, ఏమైతే చూద్దాం, అయితే జైలుకు పోయేద్దాం. ఇట్లాంటి మాటలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి మాటలు. దీన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఖండించాల్సింది ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి ఖండించాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కేటీఆర్ గారో బాల్కసుమన్తో ఈ మాటలు మాట్లాడిస్తున్నారేమో అనేటువంటి డౌట్ ఒకటి ప్రజానికానికి వస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా నేను అడుగుతాను. ముఖేష్ గారిని మాట్లాడతాను.